న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం నుండి రేషన్ కార్డుల పంపిణీ వరకు అన్ని పథకాలను అర్హులకు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, లబ్ధిదారుల ఎంపికకు పారదర్శక సర్వేలు నిర్వహిస్తున్నామని, పేర్లు లిస్టులో రానివారు గ్రామసభ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. గుర్తుగా ఒకటి కాకుండా ఒకటి వస్తాడు. ఏముందల్లా కాదు, ప్రభుత్వమే తీసుకు రాయితీ ఇవ్వచ్చు, స్టీల్ రాయితీ ఇవ్వచ్చు, ఏదో సాయం చేసి ఆ 60 ఏళ్ళు పూర్తి చేయించి ఆ అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు ఏది ఇస్తున్నారు 60 ఏళ్ళు అందరినీ చేసేటువంటి నేను ప్రయత్నం తప్పకుండా చేస్తాను చెప్పాను. మనం చెప్పాను. సో ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇక ప్రాధాన్యత ఉన్నాయమ్మా అని చెప్పి అంటున్నా. ఒకటి నెంబర్ 1, ఇంటి స్థలం కలిగి ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు గుడిసెలలో ఉండేటోళ్ళు, రేకుల షెడ్లో ఉండేటోళ్ళు, తాడిపత్రి కప్పుకున్నటువంటి చూసి అన్ని తాడిపత్రి కప్పుకుంటారని చెప్పి ఆశ లేదు. అటువంటి తాడిపత్రి కప్పుకున్నటోళ్ళు తప్పకుండా ఇవ్వడం దొరుకుతుంది. నేను చెప్పండి, గుడిసెలలో ఉండేటోళ్ళు ఎంతమందిని ఇవ్వడం దొరుకుతుందని చెప్పి అంటున్నా. రేకులలో ఉండేటోళ్ళు ఎంతమందిని ఇవ్వడం దొరుకుతుందని చెప్పి అంటున్నా. కూలి మీద ఇల్లు ఎవరు కలిగి ఉన్నా వాళ్ళు తప్పక ఇవ్వడం దొరుకుతుందని చెప్పి అంటున్నాను. అగ్ని ప్రమాదం ఎప్పుడైనా వాళ్ళు ఎంతమందినో వాళ్ళకి ఇవ్వడం దొరుకుతుందని చెప్పి అంటున్నా. ప్రకృతి వైపరీత్యాలు ఎవ్వరు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇవ్వడం దొరుకుతుందని చెప్పి అంటున్నా. ఇది మీ మీద ఆధారపడి ఉన్నది. చైర్మన్ గారు, మీరు మీ పదవి పాలన అయిపోతుందని చెప్పని కాదు, అనురాధ రమాదేవి గారు, లబ్ధిదారుల ఎంపిక లోపల ఏదో కొంత పారదర్శకంగా మనం బాధ్యతను వ్యవహరించాలి. మనలో మన మీద ఒత్తిడి ఉంటుంది. నేను కాదన్న, ఇంతకాలం మీ ఇంట తిరిగినా మాకు ఇల్లు ఇవ్వకుండా ఎట్లా అని చెప్పారు అంటారా? మనం ఏదైతుందో అర్హత ప్రాతిపదికన అసలే ఇల్లు లేని వాళ్ళు నిరుపేద వర్గాలు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇది ఎక్కువ పారదర్శకంగా గవర్నమెంట్ గైడెన్స్ ఎట్లా ఉన్నాయి. నేను చెప్పినట్టు ఏదైతుందో విత్తంతులే కానీ భర్తలు కోల్పోయిన విత్తంతులు ఉంటుంది. పాపం వికలాంగులు ఉంటారని చెప్పి అంటున్నాను. పారిశుద్ధ కార్మికులు ఉంటారని చెప్పి అంటున్నాను. ముఖ్యంగా దళిత సమాజం ఉంది, ఎస్సీలు ఉన్నారని చెప్పి అంటున్నా. దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్సీలు ఎవరు ఎంతమందిలో ప్రాధాన్యత ఇవ్వాలి. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అంటున్నాను. ఆ విధంగా మీరు ఎంపిక చేయండి. మీ 665 గారు ఎంత అర్హత కలిగి ఉండి ఇంట్లో అసలు ఏమో వెళుతున్నదో నేను చెప్పి పేర్కొన్నటువంటి ఒక గైడ్ లైన్స్ లో గుడిసెలు కానీ, రేకుల ఇండ్లే కానీ, తాడిపత్రులు కప్పుకున్నోళ్ళే కానీ, ఏది ఆశ్రయం లేనటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు తప్పకుండా ఇండ్లు మంజూరు ఇప్పించే దానికి ఏదైతుందో నేను ప్రయత్నం చేస్తాను. మనం చెప్తాను. దయచేసి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక ఎత్తు, పట్టణ అభివృద్ధి కూడా ప్రధానమని చెప్పి అంటున్నాను. పట్టణ అభివృద్ధికి సంబంధించి మున్సిపాలిటీ అంటే డ్రింకింగ్ వాటర్, త్రాగునీరు ప్రధానమని చెప్పి అంటుంది. శానిటేషన్ పారిశుద్ధ్యమని చెప్పి అంటున్నాను. వీధి దీపాలని చెప్పి అంటున్నాను. వీటి మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసి రాయకల్ నాకు కొత్త కాదు. సరే, గెలవడం ఓడడం అదృష్టం నడుస్తుంటది. అది 2014 గెలిచినా తెలుసు అన్న. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండడంతో ఏదైతుందో నాకు తెలిసి ఒక 2 బాయిలు లభించిందే. మీ చెరువు కింద ఏదైతే అప్పుడు ఎవరు దాతలు స్థలాన్ని మీరు సేకరింపజేస్తే, ఎవరు దాతలు స్థలాన్ని సేకరింపజేస్తే నేను బాయి లభించి, అంటే నేను అంటే నా నిధుల నుండి ఏసీడీపీకి బాయి లభించి ఏదైతుందో దాన్ని మీ లింక్ పైప్ లైన్ లింక్ చేసి దేనికో ఒక చారా ఊరిక నీళ్ళు అనిపిస్తుందా? నాకు తెలిసి చారా ఊరికి ఏదైతుందో